చాలా రోజుల తర్వాత పిల్లలను చూడడానికి అత్తమ్మ మావయ్య అయితే విజయవాడ నుంచి అయితే వచ్చారు. అందుకని చెప్పేసి ఇంకా అత్తమ్మ మావయ్య కోసం ఇంకా ఈరోజైతే చికెన్ రాతి గుండెకాయలు అవి ఉన్నాయి కదా, లివర్లు, అవి కర్రీ అయితే చేస్తున్నాను. ఇవి ఫ్రై అయితే బాగుంటాయి రాజు అని చెప్పేసి మా ఆయన అంటున్నాడు. ఫ్రై ఎప్పుడు తినేదే కదా బాబా లివర్లతో, ఇంకా గ్రేవీ కర్రీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి మా ఆయన మాట వినకుండా నేనైతే మొత్తం రెడీ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అయితే ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అవి మొత్తం బాగా వేగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా టమాటా కర్రీ మనకి ఏ విధంగా ఉడికిద్ది ఆ విధంగా ఉడికిందా కొంచేసుకోవాలి. ఈలోపు అయితే మా ఆయన నాకు రాతి గుండెకాయలు మొత్తం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాడు. ఇంటి ముందు కల్లేపు మొత్తం జల్లేసేసుకున్నాను. ఇంకా మొత్తం అయితే ముక్కలు కర్రీలో కలిపేసుకోవాలి. రాతి గుండెకాయలతో పాటు నార్మల్ చికెన్ కూడా ఒక 1/2 kg కలిపేసి లాస్ట్గా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒకసారిగా కలిపేసుకొని ఉడికిన తర్వాత వేడివేడి రైస్లో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి ఆలస్యం, అత్తమ్మ మాయకి భోజనం అయితే వడ్డించేద్దామా.